ఏఐ 2027 లోపల ఈ జాబ్స్ అనేవి రీప్లేస్ చేస్తుందని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇప్పటికే క్లాడ్ మిథోస్ లాంటి ఏఐ మోడల్స్ 25-year-old కోడ్ బేసెస్ నుంచి బగ్స్ అనేవి ఫైండ్ చేస్తుంది. బ్యాంకింగ్ సిస్టమ్స్ లో కోడ్ కి ఏఐ నుంచి థ్రెట్ ఉందని చెప్పేసి ఇంటర్నేషనల్ మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ జాబ్స్ చాలా హై రిస్క్ లో ఉన్నాయి. ఫస్ట్ వస్తేప్పటికి డేటా ఎంట్రీ 89% ఆటోమేషన్ రిస్క్ అనమాట. బేసిక్ ఫార్మ్ ఫిల్లింగ్, కాపీ పేస్ట్ వర్క్ ఏఐ ఆల్రెడీ చాలా బాగా చేస్తుంది. సెకండ్ వస్తేప్పటికి బేసిక్ కోడింగ్ 57% రిస్క్, అంటే బాయిలర్ ప్లేట్ కోడ్, సింపుల్ క్రెడ్ ఆపరేషన్స్, కోపైలట్ అనేది ఆల్రెడీ ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ వస్తేప్పటికి కాంటెంట్ రైటింగ్ 61% రిస్క్, జెనరిక్ ఆర్టికల్స్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ఏఐ ఆల్రెడీ ఎక్స్పర్ట్ రైటింగ్ అనేది చేస్తుంది. ఫోర్త్ వస్తేప్పటికి బేసిక్ టెస్టింగ్ అనమాట. 68% రిస్క్ లో ఉంది. మాన్యువల్ రిపిటేటివ్ టెస్టింగ్ ఇవన్నీ ఆల్రెడీ ఆటోమేట్ అనేవి అయిపోయాయి. జాబ్స్ దట్ ఏఐ కెనాట్ రీప్లేస్ అంటే ఏఐ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజర్, సిస్టమ్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్స్. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏంటి? మూవ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటర్ టు థింకర్, మూవ్ ఫ్రమ్ కోడర్ టు ఆర్కిటెక్ట్, మూవ్ ఫ్రమ్ రైటర్ టు స్ట్రాటజిస్ట్. నువ్వు నీ లెర్నింగ్ ని స్టార్ట్ చేయడానికి నేను ఏఐ ఇంజనీర్, సిస్టమ్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ మూడింటికి లెర్నింగ్ రిసోర్సెస్ అయితే ఇచ్చాను. ఇప్పుడే 2027 అని చెప్పేసి కమెంట్ చేస్తే ఆ ఫ్యూచర్ ప్రూఫ్ స్కిల్స్ నేర్చుకోవడానికి కంప్లీట్ గైడ్ అనేది పంపిస్తాను. ఫాలో చేసుకోవడం మర్చిపోకు, లేదా DM లో రాదు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. మళ్ళీ కలుద్దాం ఇంక రీల్లో. బై బై.